వెల్కమ్ బ్యాక్ టు శ్రావ్స్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పిస్తా బర్ఫీ. చాలా సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. కేవలం 4 పదార్థాలతో ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా నేను ఇక్కడ 250 గ్రామ్స్ ఆఫ్ మిల్క్ పౌడర్ని తీసుకున్నాను. అందులో హాఫ్ కప్ ఆఫ్ మిల్క్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ఉండలు లేకుండా ఈ విధంగా మనం మిక్స్ చేస్తూ ఉండాలి. ఒకవేళ మీకు ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. కంప్లీట్ కన్సిస్టెన్సీ ఈ విధంగా అవ్వాలి. అప్పుడే మన బర్ఫీ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బీట్ చేస్తూ కన్సిస్టెన్సీ ఈ విధంగా అయ్యేలాగా చూసుకోండి. తరువాత ఒక పాన్ లో 2 టేబుల్ స్పూన్ నెయ్యిని నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న మిల్క్ పౌడర్ బ్యాటర్ ని ఇప్పుడు పాన్ లోకి యాడ్ చేసుకోవాలి కంప్లీట్ గా. ఇప్పుడు కన్సిస్టెన్సీ బ్యాటర్ ఈ విధంగా మనం టాస్ చేస్తూ ఉండాలి. లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని కంప్లీట్ బ్యాటర్ ని మనం టాస్ చేయాలి. థిక్నెస్ వచ్చేదాకా మనం కలుపుతూ ఉండాలి. అప్పుడే అడుగు భాగం అంటకుండా చూసుకోవాలి. మినిమం ఒక 10 మినిట్స్ వరకు ఈ విధంగా చేశాక మన బ్యాటర్ బర్ఫీ ఈ విధంగా అవుతుంది. తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్ ఆఫ్ షుగర్ పౌడర్ని ఇందులో మనం యాడ్ చేసుకోవాలి. షుగర్ పౌడర్ మొత్తం ఈ విధంగా మిల్క్ పౌడర్ దాంట్లో మనం మిక్స్ చేస్తూ ఉండాలి. అప్పుడే మన బర్ఫీ రెసిపీకి బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఈ విధంగా టాస్ చేస్తూనే ఉండాలి. అడుగు భాగం అంటకుండా చూసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లో ఈ విధంగా వేసుకొని ఈ విధంగా టాస్ చేస్తూ ఉండాలి. కాస్త చల్లగా అయ్యే వరకు ఈ విధంగా టాస్ చేస్తే కన్సిస్టెన్సీ దగ్గరికి అవుతుంది. తర్వాత మనం బర్ఫీ చేయడానికి చాలా ఈజీగా అవుతుంది. మన బర్ఫీ కన్సిస్టెన్సీ ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ పిస్తా యాడ్ చేశాను. మెల్లిగా అలా స్లోగా మనం రోల్ చేస్తూ ఉంటే అప్పుడు బర్ఫీకి మన పిస్తా అనేవి అంటుకుంటాయి. ఈ విధంగా కంప్లీట్ గా రోల్ చేసుకోవాలి స్లోగా. తరువాత ఈ మిశ్రమాన్ని ఈ విధంగా బటర్ పేపర్ లో వ్రాప్ చేసుకొని 10 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. తరువాత ఫ్రిడ్జ్ లో నుంచి తీసాక ఈ విధంగా మన పిస్తా బర్ఫీ రెసిపీ రోల్ లో నుంచి వ్రాప్ చేస్తూ ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు మన పిస్తా బర్ఫీ రెసిపీ ఈ విధంగా మనం కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ రౌండ్ షేప్ లో కట్ చేసుకొని తర్వాత సర్వింగ్ ప్లేట్ లో ఈ విధంగా సర్వ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ గా, చాలా టేస్టీగా, హైజీనిక్ గా ఇంట్లోనే మనం ఈ విధంగా పిస్తా బర్ఫీ రెసిపీ ప్రిపేర్ చేయొచ్చు. మీరు ఈ రెసిపీ ట్రై చేసి చెప్పండి రెసిపీ ఎలా వచ్చింది అనేది.